లోకం అంతే, బాధపడొద్దు. నీ మీద దేవునికి కృప ఉన్నది. లోకము చేత, లోకస్తుల చేత, పరిస్థితుల చేత అవమానించబడ్డావేమో, అందరి సహాయము నీకు దూరం అయిపోయిందేమో. ఈ రోజు కూడా నీ పట్ల కనికరం కలిగిన దేవుడున్నాడు. యేసయ్య కృప కలిగిన దేవుడున్నాడు నీ పట్ల. ఈ రోజు కూడా నీ పట్ల జాలి కలిగిన దేవుడుగా ఉన్నాడు ఆయన. నీ పట్ల ఆయన కృప తరగని కృప. ఇంతవరకు నిన్ను నడిపించిన కృప, ఇంతవరకు నిన్ను బాగు చేసిన, బలపరిచిన ఆయన కనికరమునకై వందనాలు, స్తోత్రములు. మనుషుల కోపము, మనుషుల ఆవేశము, మనుషుల అవమానం, మనుషుల శాపాలు మన మీద పని చేయకుండా అడ్డుపడిన కనికరము కలిగిన దేవుడికి స్తోత్రం. రెండు చేతులెత్తి మరొకసారి వందనాలు చెప్పి మనం ముగించుకుందాం ప్రియర. చేతులు అలా ఊపుతూ చెప్తూ ఉండండి, యేసయ్యా నీకు వందనాలు. అందరూ బాగా చేతులు ఊపుతూ వందనాలు యేసయ్యా, నీకు మహిమ, నీకు ఘనత, నీకే ప్రభావాలు. మాకెన్ని మేలులు ప్రభా, మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప, అన్నిటికీ మీకు స్తోత్రాలయా. ప్రతి చిన్నదానికి పెద్దదానికి వందనాలయా. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు మీకే తెలియచేసుకుంటాం. యేసు నామములో ఈ ఆరాధన, ఈ స్తోత్రాలు, ఈ వందనాలు, ఈ చప్పట్లన్నీ మీకే సమర్పిస్తున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది నా బైబిల్ చెప్తాం. మనందరం కూడా బైబిల్ తీసుకుందాం ప్రియులారా. సండే స్కూల్ పిల్లలు వెళ్తారు ఈ లోపల. ఇది నా బైబిల్, సత్యమైనది, న్యాయమైనది, బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగిన, తేనె కంటెను జుంటె తారల కంటెను మధురమైన. ఇది చెప్పిందే చేస్తాను, దీని ప్రకారమే జీవిస్తాను, గొప్ప లాభము పొందుకుంటాను ఇప్పుడే యేసునామములో. విశ్వాసం ఉన్నోళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఇప్పుడే మేలు చేస్తాడా చేయడా? మన అంశం మారింది ప్రియులరా. జకర్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం నిదానంగా. ఇది రావట్లేదు నాన్న, ఇది పోయించడు, తెగిపోయినట్టుంది వైరు. ఆ లోపల మనం మరొక అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మీ అందరికీ పంపించాను నేను అంశము. చెప్పండి ఏంటి ఆ అంశం ప్రియులరా? ఈ లోకం తీరే అంత, బాధపడకు, యేసయ్య కృప నీకు ఉన్నది. హల్లెలూయా. ఈ లోకం తీరే అంత, బాధపడకు, యేసయ్య కృప నీకు ఉన్నది అనే అంశం మీద మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఒక్క మాట చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. లూకా సువార్త 7వ అధ్యాయము. 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనందరం కూడా కలిసి చదువుకుందాం ప్రియులారా. ప్రభువు ఆమెను, అందరు చదవండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను యేసునామములో. కొడదాం గట్టిగా చప్పట్లో. యేసు రక్తమే జయం. హల్లెలూయా. చనిపోయిన వాడు కూడా లేచి కూర్చుండి, అప్పటిదాకా మాట్లాడలేకపోయిన ఆ వ్యక్తి మాట్లాడడం మొదలు పెట్టాడు వాళ్ళ అమ్మతో, యేసు నామములో. హల్లెలూయా. అందుకే మనం ఈరోజు అంతా పాడుకున్న, ఏమైనా ఏదైనా చేయగలడు, నీకు సమస్తము సాధ్యమే. కానీ లోకం మనం బాధపడుతూ ఉన్నప్పుడు
వాళ్ళు మనకి సహాయం చెయ్యకపోగా మనల్ని చాలా బాధ పెడతారు. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మనందరం కూడా పరిశుద్ధ ఆత్మదేవ నాతో మాట్లాడండి అని మీరు కూడా ప్రార్థన చేయండి. కొంచెం ముందుకు జరుపుకోండి. వెనక ఇంకా మన భక్తులు వస్తారు ప్రియులరా, వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అందరూ ప్రార్థిస్తారా? చిన్న ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నాతో మాట్లాడండి, మీ దాసుని మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడండి. ప్లీజ్ చేయండి, దయచేసి చేయండి. దయచేసి ఆ మాట 2 మాటలు చెప్పండి. పరిశుద్ధ ఆత్మదేవ నాతో మాట్లాడండి, మీ దాసుని మీ ఆత్మతో నింపి నాతో మాట్లాడండి ప్రభా అని చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధ ఆత్మదేవ మీకు వందనాలు ప్రభా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, దేనికి పనికిరాని పనికి మాలిన దుమ్ము ధూళి వంటి వాడిని ప్రభా. కేవలం మీ కృపతో నింపి అవకాశాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధ ఆత్మదేవ మీ చేతులకి నన్ను అప్పగించుకుంటున్నాను నాయన. మీరు మాట్లాడే దేవుడు నాయన, మీరు బ్రతికించే దేవుడు నాయన, మీరే నడిపించే దేవుడు నాయన. మీరు లేకుండా మేము ఏమీ చెయ్యలేము నాయన. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరే మాట్లాడండి మాతో. ఎవరికి ఏ మాటలు అవసరం మీరు మాట్లాడండి నాయన. ఆటంకాలు యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. కృప కలుగును గాక మా మీద, కృప కలుగును గాక మా మీద. యేసు నామని ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా అని చెప్తుంటారా? హల్లెలూయా. లోకం తీరే అంత బాధపడుకు, యేసయ్య కృప నీకు ఉంది అనే ఈ యొక్క టైటిల్ని ప్రభువారే నాకు ఇచ్చారు. మరి ఎవరు అంత బాధలో ఉన్నారో నాకు తెలియదు, నాది వేరే అంశం. కానీ ఈ అంశం చెప్పమని ఆయన నన్ను బలవంతం చేశాడు. అంటే ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నా ముక్కుకి గాలం వేసి తిప్పాడు నన్ను. ఎంతసేపు తిడుతుంటావు నువ్వు, ఈ మాటలు చెప్పమన్నాడు. నాయను ఊరి విధవరాలు యొక్క కుమారుడు చనిపోయి పుట్టేడు దుఃఖంలో ఉంది ఆవిడ. ఆల్రెడీ ఆవిడికి చాలా బాధ, భర్త చనిపోయి. ఆదరణ లేదు, ఆదరించేవాళ్ళు లేరు, పోషించేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు, దిక్కు అన్నవాళ్ళు ఎవరు లేరు ఆమెకి, కొడుకు తప్ప. ఉన్న కొడుకు కూడా చనిపోయాడు. ఇంకా ఆ బాధకి హద్దు లేకుండా పోయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాల్లో కూడా దెబ్బ వెంబడి దెబ్బ, బాధ వెంబడి బాధ, దిగులు వెంబడి దిగులు, ఓటమి వెంబడి ఓటమి వస్తూ దిగులు పడుతున్నారేమో. పైగా మనుషులు మీ ఓటమిలను చూసి మిమ్మల్ని ఓదార్చక, బలపరచక, ఇంకా నీచంగా మాట్లాడుతున్నారేమో. బాధపడొద్దు, నీ మీద దేవుని కనికరం ఉన్నది. ఉదయం కూడా యేసునామములో. అది ఇప్పుడు క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ అనిపించారు మీరు. ఎంత గొప్ప దేవుడికి హల్లెలూయా. నువ్వు ఎంత బాధలో ఉన్నా, బాధ పెట్టే మనుషులు ఉంటారు, జాగ్రత్త. దిగులు పడొద్దు, వాళ్ళు ఇంకా నిన్ను బాధ పెడుతూనే ఉంటారు, నీకు సహాయం చేయరు వారు. ఏ లోకం కోసమైతే యేసయ్య పరలోకాన్ని వదిలిపెట్టాడో ఆ లోకమే ఆయన్ని సిలువకేసి కొట్టి కొట్టి చంపింది. ఆయన లోకాన్ని ప్రేమించిన గొప్ప దేవుడు యేసు ప్రభు వారు. ఆయన చెప్పండి, డైలాగ్ చెప్పండి. ఏ లోకం కోసమైతే యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టాడు ఆ లోకమే యేసయ్యని కొట్టి కొట్టి చంపింది. అయినా కూడా ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఆయన ఈరోజు యేసయ్యని ద్వేషించిన లోకం మనల్ని కూడా ద్వేషిస్తుంది, మనకి సానుభూతి చూపదు. నువ్వు ఎంత ఏడుస్తున్నా, ఎంత ఓటమిలో ఉన్నా, నీ పాపాన్ని గుర్తు చేసి నువ్వేదో శాపం చేసావని, తప్పు చేసావని నీ వెంటపడుతుంది. కానీ సానుభూతి చూపించి చెయ్యి తెచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఉండరు కూడా. పైగా ప్రియులరా, నీ నాశనాన్ని చూసి హేళన చేసేవాళ్ళే ఎక్కువ, నీ ఓటమిని చూసి నవ్వుకునే వాళ్ళే ఎక్కువ ఈ రోజుల్లో. అలాగని నువ్వు వాళ్ళ వైపు చూసి దిగులు పడొద్దు. ఎందుకో చెప్పమంటారా? నీ మీద కనికరం చూపించే ఒక దేవుడు ఉన్నాడు, నజరేయుడైన యేసు ప్రభు వారు. ఆయన ఇప్పుడే ఆయన కనికరం నీ మీద కుమ్మరించబడును గాక యేసునామములో. అనేకులు ఆమె వెంట ఉన్నారు. చూడండి, చదువుతున్న ప్రియులరా, 12వ వచనము. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. చదవండి, ఆ మాట మీరు చదవండి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి గాని ఆమెకి ఎవరూ కూడా సహాయం చేయడం లేదు.
అందరూ ఆమెతో కూడా ఉన్నారు. అందరూ ఆమెతో ఉన్నారు కానీ నేను ఉన్నానులే అమ్మా, నేను చూసుకుంటానులే అమ్మా, నేను ఇంక నుంచి పోషిస్తానులే అమ్మా అని ఆమె పక్కన నిలబడిన వాళ్ళు ఎవరు? ఆమెతో ఉన్నారు, సానుభూతి చూపిస్తున్నారు అంతే. పైగా భర్త చనిపోయాడు, ఇప్పుడు కొడుకు కూడా చనిపోయాడు. ఏంటో ఈమెకి ఇంత శని, ఇంత కీడు, ఏమికి ఎందుకు జరగాలి ఇలాంటి కీడులన్నీ కూడా? ఏంటి ఈమె జీవితం ఇలా ఉంది? ఈ మాయదారి జీవితం ఏమది? ఎవరికి ఇలాంటి కీడు జరగలేదే, ఏమొక మాత్రం ఎందుకు ఇంత భయంకరమైన జరుగుతున్నాయని మాట్లాడుకుంటూ ఉన్నారు అంతే. అందరూ ఆమెతో ఉన్నారు, ఆమెకు ఎవరు ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు. ఆమె బాధను ఎవరు అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. ఆమెకి ఎవరు భరోసా ఇచ్చి నేనుంటాలేమ్మా ఇక నుండి ఒక కొడుకులాగా, నేనుంటానులేమ్మా నీకు అన్నలాగా, నేనుంటానులేమ్మా నీకు తమ్ముడులాగా, నేనుంటాలేమ్మా ప్రతి నెల నిన్ను ఆదుకుంటానని ఒక్కరు కూడా చెప్పలా. కానీ అందరూ ఆమెతోనే ఉన్నారు. ఈ రోజు కూడా నీకు సంబంధించిన వాళ్ళు, నీ బంధువులు, నీ అన్నవాళ్ళు చాలా మంది నీతో ఉంటారు. కానీ ఒక్కరు కూడా నీకు సహాయం చెయ్యకపోగా నిన్ను మళ్ళీ గుచ్చుతూ ఉంటారు. అయినా బాధపడద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఎంతమంది బాధ పెట్టినా బాధ పెట్టని కనికరం చూపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు మనకి. ఎవరైనా యేసయ్య. ఈమె వెంట చాలా మంది ఉన్నారు కానీ ఎవరు కూడా ఆమెని నేను ఉంటాలే అమ్మా అన్నటువంటి మాట ఎవరు అనలేదు. అలా ఆవిడ ఊరు బయటికి పాడి మోసుకుంటూ కొడుకుని కన్నీరు మున్నేరై వెళ్తూ ఉంటే ఇప్పుడు రాయబడిన మాట చదువుతున్నారు చూడండి ప్రియులారా, దయచేసి ఈ మాటలు 11వ వచనం చదువుతున్నా. వెంటనే అనండి ఒకసారి గట్టిగా, పాడెమే ఉన్నటువంటి శవాన్ని భూస్థాపితం చేసే లోపలే ఊరికి బయలుదేరాడు యేసు ప్రభువారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ సమస్య భూస్థాపితం అవ్వక ముందే సమస్యకు పరిష్కారం చూపించే ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఇంక అయిపోయింది, ఈ సమస్యని భూస్థాపితం అయిపోద్ది, ఈ సమస్య నాకు ఇంకా ఇది సరిపడదు, ఇది నా వల్ల అవ్వదు. ఏం కాదు, వెంటనే అనండి ఒకసారి, అనండి గట్టిగా. నాయీను అంటే ఆహ్లాదకరమైన అని అర్థం. నాయీన్ అంటే ఏంటి చెప్పండి? ఆనందం, ఆహ్లాదం అని అర్థం. కానీ ఇప్పుడు ఆ ఊరిలో ఆనందం లేదు, ఆహ్లాదం లేదు, సంతోషం లేదు, పరిస్థితులు బాగలేవు. ఆ ఊరికే బయలుదేరాడు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు మీ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం లేదేమో. ఒకప్పుడు నింది, ఒకప్పుడు కుటుంబం బాగుంది, ఒకప్పుడు భర్త బాగున్నాడు, ఒకప్పుడు భార్య బాగుంది, పిల్లలు బాగున్నారు, పరిస్థితులు బాగున్నాయి, ఉద్యోగం బాగుంది, డబ్బులుండే. ఇప్పుడు అన్ని అయిపోయాం, అంతా బాధ చీకటి. అయినా బాధపడకు, యేసయ్య బయలుదేరాడు ఈ ఉదయం మీ ఇంటికి యేసునామములో. బయలుదేరునుగాక ఆయన యేసునామములో, బయలుదేరునుగాక. హల్లెలూయా. ఆహ్లాదకరమైన ఊరు పాడైపోతే, కన్నీరు మున్నీరు అయిపోతే, ఊరిలో ఉన్న వాళ్ళందరూ పాడే వెంట నడుస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ ఊరికి బయలుదేరాడు యేసయ్య. ఏడుస్తున్న ఊరికి, బాధలో ఉన్న ఊరికి, చనిపోయిన ఊరికి, పరిస్థితులు బాగలేని ఊరికి బయలుదేరాడు. ఏ ఉదయం ప్రవచనాత్మకంగా చెప్తున్నా, ఏ పరిస్థితి అయితే బాగలేక ఈ హాల్లో వచ్చి కూర్చొని యేసయ్య వైపు చూస్తున్నావో, ఈ మధ్యాహ్నం లోపలే నీ ఇంటికి కూడా బయలుదేరి రాబోతున్నాడు యేసునామములో ఆయన. పరిస్థితులు బాగుపడునుగాక, స్థితిగతులు మార్చబడునుగాక, అసాధ్యాలు సాధ్యమవునుగాక. ఇంకా గట్టిగా ఏమైనా వందనాలు చెప్పగలరా తమ్ముళ్ళు కూడా? చెప్పాలా? హల్లెలూయా. నాయను ఆహ్లాదకరమైన ఊరు. ఏ ఊరు అయిపోయింది ఇప్పుడు? కన్నీరు మున్నీరు అయిపోయింది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఈ పిల్లవాడు చనిపోయాడు, ఎదిగొచ్చిన పిల్లవాడు చనిపోయాడు, ఆమెకున్న దిక్కు చనిపోయిందని అందరు గుండెలు పగిలిపోతున్నాయి. అందరూ సానుభూతి చూపిస్తున్నారు కానీ సాయం ఎవరు చేయడం వల్ల? సాయం చేసే దేవుడు బయలుదేరి వస్తున్నాడు. హల్లెలూయా. అయ్యో పాపం అంటున్నారు నిన్ను చూసి అందరూ. అయ్యో పాపం అంటున్నారు కానీ ఏం చేయడంలా, చేసే శక్తి వాళ్ళకున్నా చేయడంలా. అయ్యయ్యో అని అక్కడ ఆగిపోతున్నారు. అయ్యయ్యో అని ఆగిపోకుండా సాయం చేసే దేవుడు బయలుదేరాడు ఉదయం. నమ్ముతుంటే దేవుడికి వందనాలు, స్తోత్రాలు కలుగునుగాక యేసునామములో. అయ్యయ్యో అన్నాడు నిన్ను చూసి ఆయన. వెంటనే 25 కిలోమీటర్ల దూరం నాయీన్ అనే ఊరు. కాలి నడకన బయలుదేరాడు, ఎండలో బయలుదేరాడు. 12 మంది శిష్యులతో పాటు జన సమూహం అంతా ఆయన వెంట ఉన్నారు. ఆయన ఒక్కరి కోసం బయలుదేరాడు, వెనుకున్న వాళ్ళని పట్టించుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్క ఆవిడికి దిక్కు ఎవరు లేరు. దిక్కుగా నిలబడ్డానికి బయలుదేరిన మహానుభావుడి పేరు యేసు ప్రభు వారి. ఉదయకాలం ఆయన బయలుదేరాడు మీ ఇంటికి యేసునామములో.
బయలుదేరిన నాయుని ఊరికి వచ్చినప్పుడు చూడండి ఏం జరిగిందో ప్రియులారా. 7వ అధ్యాయము లోక సువార్త. ఆహ్లాదకరమైనటువంటి ఆ ఊరు అంధకారం అయిపోయింది. ఈ రోజు ఉదయం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, నా కుటుంబం, నా కొడుకు, నా కూతురు, నా ఆర్థిక పరిస్థితులు అంత అంధకారం అయిపోతున్నాయి బ్రదర్, పాస్టర్ గారు, ఈ పరిస్థితులు మారతాయా? ఈ పరిస్థితులను చూసి నా బంధువులు నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, మీ దేవుడు ఏం చేయలేదని అడుగుతున్నారు, ఎప్పుడు నాకు సమాధానం వస్తుందని కన్నీరు మున్నీరు అయిపోతున్నారేమో. బాగా వినండి, ఇక కొద్ది రోజుల్లోనే, కొద్ది గంటల్లోనే, కొద్ది క్షణాల్లోనే నువ్వు నమ్మితే వెంటనే నీ కుటుంబాన్ని ఆహ్లాదకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు. ఆయన మీరు విశ్వాసంతో చప్పట్లు కొడుతుండగా నీ మీద కనికరము కుమ్మరించబడును గాక, నీ మీదకి దేవుని దయ దిగి వచ్చును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపును గాక. ఎన్ని కిలోమీటర్లు అనుకున్నాం ప్రియులారా? 25 కిలోమీటర్లు. ఆయన ఉన్న ప్రాంతాన్ని నుండి నాయున్ అనేటువంటి గ్రామానికి 25 కిలోమీటర్స్ కాలి నడకన బయలుదేరాడు. పరుగు పరుగును వచ్చేస్తున్నాడు. విశ్వాసి కోసం కాదు, శిష్యుల కోసం కాదు, గొప్ప డబ్బున్న వ్యక్తుల కోసం కాదు, ఒక విధవరాలు కోసం కూడా విడువకుండా వచ్చే దేవుడు యేసు ప్రభువారు. ఏ పేరు ఊరు లేని విధవరాలు, ఏ అండాదండ లేని విధవరాలు, ఏ శక్తి సామర్థ్యం లేని విధవరాలు. ఆ విధవరాల్ని ఊర్లో ఉన్న వాళ్ళందరూ మర్చిపోయారు. ఆమె పేరు కూడా రాయిలా బైబిల్లో, కానీ ఆయనకి ఆమె పేరు పరిస్థితి కూడా తెలుసు. ఈ ఉదయకాలం హల్లెలూయా. అందరు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు. ఈరోజు నీకు ఫోన్ చేసే వాళ్ళు కూడా లేకపోయి ఉండొచ్చు, పలకరించే వాళ్ళు కూడా కరువు అయిపోయి ఉండొచ్చు. నీకు ఫోన్ చేస్తే ఎక్కడ డబ్బులు అడుగుతావో అని, ఆల్రెడీ నీకు డబ్బులు ఇచ్చున్నారు ఇంకా అడగతావేమో అని నీ వైపు చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు. పైగా నీ గురించి చెడుగా చెప్తుండొచ్చు. మా డబ్బులు తీసుకొని లేదు, అక్కనిచ్చాం, చెల్లెలనిచ్చాం, పలానా సాయం చేసాం, ఆ పిల్లకి ఫోన్ చేసి ఏదో ఒక సహాయం అని అడుగుతుంది, అందుకే మేము దూరంగా ఉన్నామని నీ గురించి హేళనగా అనేక మంది చెప్పుకుంటూ ఉండొచ్చు. బాధపడబాక. ఇక చెప్పుకోవడానికి అవకాశం కూడా లేకుండా నీ పరిస్థితిని మార్చగల శక్తి కలిగిన దేవుడు ఒక ఆయన ఈ ఉదయం ఉన్నాడు. హల్లెలూయా. చెప్పలేకపోయారు బాగా ఆయనకి స్తోత్రాలు. ఇంకొకసారి చెప్పండి, ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నాడా లేడా? వస్తాడా రాడా? ఆయనకి తెలుసా తెలీదా? 25 కిలోమీటర్ల దూరంలో ఏడుస్తున్న ఆమె కూడా తెలుసు ఆయనకి. ఆమె కోసం 25 కిలోమీటర్లే వచ్చాడు ఆయన. నీ కోసం, నా కోసం పరలోకాన్ని వదిలి ఆల్రెడీ ఒకసారి వచ్చాడు కూడా ఆయన. చెప్పు గట్టిగా, నోరుంటే స్తోత్రం అని. హల్లెలూయా. నీ కోసం పరలోకాన్ని వదిలి ఆల్రెడీ ఒకసారి వచ్చాడు. ఎన్నిసార్లైనా వస్తాడు నీకు సహాయం చేయడానికి. 10,000 దారుల్లో 10,000 సార్లు సహాయం చేసి పోతాడు. బాధపడబాక యేసు నామములో. బాధపడనోళ్ళు హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా. వస్తాడని చెప్పండి గట్టిగా అందరూ కూడా. నాయునికి బయలుదేరాడు ప్రియులారా. బహుజను సహూము ఆయనతో కూడా వెళ్తున్నారు. ఆయన ఊరి గవిని ఎద్దుకు వచ్చాడు. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుతున్నాడు. గవిని అనండి అందరూ కూడా. ఊరిలో నుంచి మరణం బయటకు వస్తుంది, ఊరిలోకి జీవం లోపలికి వెళ్తుంది యేసు నామములో. నీ ఇంట్లో నుంచి అన్ని మరణాలే, అన్ని శాపాలే, అన్ని కీడులే. ఈ ఉదయం దాకా కూడా మీ ఇంట్లో మరణమే. యేసు నామములో ప్రకటిస్తున్నా, ఈ జీవము కలిగిన దేవుడు మీ ఇంట్లో అడుగు పెడతాడు. నమ్మితే ఉదయకాలం యేసు నామములో ఇక మరణాలు ఉండవు, ఇక అనారోగ్యాలు ఉండవు, ఇక గొడవలు ఉండవు, ఇక బాధలు ఉండవు. విజయోత్సములతో ఊరేగించబడుదురుగాక యేసు నామములో. చప్పట్లు కొట్టొద్దులేండి, శక్తి పోద్ది. వద్దులే, ఊరికే చూస్తుండండి అంతే. హల్లెలూయా కూడా చెప్పబాకండి. మీరు ఎవరు నోరు తెరవబాకండి. మీ భార్య అయినా మిమ్మల్ని చిత్తగొట్టును గాక. చెప్పండి బాగా హల్లెలూయా చెప్పండి మగోళ్ళు అందరూ. అది మీ సౌండ్ చూసారా? మీరు చెప్పండి హల్లెలూయా చెప్పండి గట్టిగా. బాగా చెప్పాలి ఇంకా గట్టిగా. ఇంట్లో మౌనంగా ఉంటారు, వాళ్ళ వల్ల ఇక్కడ మౌనంగా ఉండబల్లే. మరణం ఊర్లో నుంచి వస్తుంటే ఊర్లోకి చెప్పునా గట్టిగా, ఊర్లోకి ఇప్పుడే మీ ఇంట్లోకి ఏం వెళ్ళబోతుందో నేను చెప్పను. ఏం వెళ్ళబోతుందో నేను చెప్పను నీలోకి యేసు నామములో. ఇప్పటిదాకా మరణాన్ని చూసావు, చీకటి చూసావు, కన్నీళ్ళు, ఇంకా చాలు. జీవము కలిగిన కార్యాలు చూపించబోతున్నాడు యేసు ప్రభువారు మీకు యేసు నామములో. నమ్ము, నీ వల్ల అయితే ఈరోజు సమస్తం సాధ్యం చేసేస్తాడు యేసు నామములో ఆయన. నీ ఓటమి విజయముగా మార్చబడును గాక.
నీ ప్రతి పరిస్థితి మార్చబడును గాక. ఊర్లో నుండి ఏమొస్తుంది బయటికి? మరణం. ఊర్లోకి ఏమొస్తుంది? ఊర్లో నుండి ఏమొస్తుంది బయటికి? ఊర్లోకి ఏమొస్తుంది? ఆ మరణము జీవము ఎదురెదురు పడ్డాయి. హల్లెలూయా. మరణము జీవము ఎదురెదురు పడ్డాయి. ఆయన వచ్చి గవిని దగ్గర ఆగిపోయాడు. వచ్చిందే వాళ్ళ కోసమే. ఊర్లో పని ఉండి రాలా. ఆయన పనే ఏడ్చే వాళ్ళ పరిస్థితులు మార్చడం. హల్లెలూయా. ఏడ్చే వాళ్ళే కొట్టండి, బాగున్నోళ్ళు ఉండండిలే, మాకేం ఇబ్బందిలే. ఏడుస్తున్న వాళ్ళు ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నారో మీకోసమే ఈ ఆరాధన, ఈ మెసేజ్. ఇది నా మెసేజ్ కాదు, ఇది నా మెసేజ్ కాదు, ఆయన రాసిచ్చిన మెసేజ్ ఇది. నీ ఏడుపును చూసి కూడా చాలా మంది నవ్వుకుంటున్నారేమో. నీ ఏడుపే వాళ్ళకి కావాలేమో. నువ్వు ఏడవాలనే కోరుకుంటున్నారేమో. నువ్వు బాధపడితే గంతులేయాలనుకుంటున్నారేమో. బాధపడబాక. నీ నవ్వు, నీ నోట్లో ఉన్న ఏడుపుని తీసివేయడానికి ఒక ఆయన వస్తున్నాడు. ఇక చూద్దామన్నా చూడలేరు వాళ్ళు నీ కన్నీళ్ళు. అంతగా దేవుడు నిన్ను మారుస్తాడక. వందనాలు, స్తోత్రాలు దేవుడికి. హల్లెలూయా. ఊర్లోకి ఏం ఎంటర్ అవుతుంది? జీవం, లైఫ్, ఆశీర్వాదం, ఆనందం, సంతోషం, సమాధానం. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఆనందం కదా, సమృద్ధి. ఊర్లో లేదు ఇప్పటిదాకా. ద ఫస్ట్ టైం ఆ ఊర్లోకి ఒక జీవపు వెలుగు అడుగు పెడుతున్నాడు. నా ఆశ, నా భారం, నా కోరిక, నా కన్నీళ్ళ ప్రార్థన. ఇక్కడ ఎంతమంది ఏడుస్తూ బాధపడుతూ చీకట్లో కొట్టుమిట్టాడుతున్నారు. నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ ఉదయకాలం యేసునామమున మొత్తం మార్చేస్తాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. గట్టిగా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం. పాడాలి, గట్టి కొట్టాల, చేతులు పైకెత్తి. నీకే నీకే సాధ్యం. అవునయ్యా. యేసయ్యా యేసయ్యా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. కొట్టాలి గట్టిగా తమ్ముడా. ఏమైనా చేయ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము. యేసయ్యా నీకే నీకే మనస్ఫూర్తిగా. యేసయ్యా యేసయ్యా. అన్ని సాధ్యమే, బాధపడొద్దు. నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము. నా యేసయ్యకి సమస్తము. మరొకసారి చెప్పండి, నా యేసయ్యకి. ఫస్ట్ టైం ఊర్లోకి జీవపు వెలుగైన యేసయ్య అడుగు పెట్టబోతున్నాడు. గవిని దగ్గర ఆగిపోయాడు. ఆగిపోయాక చూడండి, అద్భుతమైన విషయం జరిగింది ప్రియులారా. చదువుతున్న 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి. హల్లెలూయా. ఏం చేశాడండి ప్రభువు? ప్రభువు ఆమెను చూచి. చూచి అనే దగ్గర EIDEN, గ్రీక్ వర్డ్ ఈడెన్ అని ఉంది. ఆ గ్రీక్ వర్డ్ అర్థం ఏంటంటే హృదయముతో చూశాడంట ఆమెను ఆయన. అబ్బా, చెప్పారు గట్టిగా. ఎలా చూశాడంట? హృదయంతో చూశాడంట. పై పైన చూపులు కాదు ఇవి, చూసి చూడనట్టు కాదంట. దేంతో చూశాడంట? నువ్వు అనుకుంటున్నావాక చూసి చూడనట్టు వెళ్ళిపోతారు మనుషులు, నిజమే. చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతారు మనుషులు, నిజమే. గుండెలతో చూసే ఒక దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు. ఆయన పేరు
నిన్ను ఆయన గుండెలతో చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువు ఆమెను చూచుకుంటాను అని చెప్పాడు, నేనున్నానని చెప్పాడు, నేను చూసుకుంటానన్నాడు ఆయన. జన సమూహం ఉన్నారు ఆమె వెంట. ఎవరైనా చెప్పారు ఆ మాట? చెప్పండి, ఎవరైనా చెప్పారు ఆ మాట? ఆమె వెనక జన సమూహంలో ఒక్కరైనా వచ్చి నేను చూసుకుంటాలే అమ్మా, బాధపడకమని చెప్పారు? చెప్పరు, చెప్పరు, చెప్పరు. నేను చూసుకుంటానని ఎవరు చెప్పరు. నీతో, నీ కుటుంబంతో చెప్పరు. నేనున్నానులే అని చెప్పరు. అప్పులో, బాధలో, కష్టంలో, దుఃఖంలో, వేదనలో అలాగని బాధపడబాక, గుండెల్లో పెట్టుకొని చూచుకునే ఒక దేవుడు, నజరేయుడైన యేసు ప్రభు వారు ఉన్నారు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు నిన్ను. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు తమ్ముడా. తన గుండెతో చూసుకుంటాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారో దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఇంత గొప్ప దేవుడికి వందనాలు చెప్పున్నానా. ఎక్కడ పెట్టుకు చూసుకుంటానని చెప్పాడు ఆమెతో. ప్రభు ఆమెను చూచి జన సమూహములో ఎవరిని చూశాడు? అంతమందిలో ఎవరిని చూశాడు? కన్నీరు మున్నీరు అయిపోయి దిక్కు లేకుండా ఉన్న ఆమెను చూశాడు. ఇక నేను కూడా బతకడం ఎందుకయ్యా, చచ్చిపోతాను, వీడి మీద ఆశలు పెట్టుకొని బతుకుతున్నాను, వీడి మీద కొండంత ధైర్యంతో ఉన్నాను, వీడు కూడా చచ్చిపోయినప్పటికీ నేను ఎందుకు బతకడం అని చచ్చిపోవాలనుకున్న ఆమె వైపు చూచే దేవుడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా. ఈరోజు నీ గుండెల్లో, నీ తలంపుల్లో ఏ ఆలోచనలు ఇక్కడికి వచ్చి కూర్చున్నా మాకు తెలియదు, నాకు తెలియదు. దేవుడు చెప్పమంటేనే చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. నీ తలంపులన్నీ ఆయనకు తెలుసు, నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. చాలా మంది నీ వెనుకున్నారు. ఎవరు ఓదార్చేవాళ్ళు కాదు, నేనున్నానులే చూసుకుంటానే అనేవాళ్ళు కాదు, ఇంకా నిన్ను కృంగదీసేవాళ్లే. అయినా బాధపడకు, నిన్ను గుండె లోతుల్లో నుంచి చూస్తున్నాడు ఒక దేవుడు ఈ ఉదయకాల సమయంలో. యేసు ప్రభువు ఎంత గొప్ప దేవుడు నానా. మోషే కొట్టు చప్పట్ల యేసు ప్రభువుకి స్తోత్రం. అభి, అవునా కాదా చెప్పండి? మంచి దేవుడా కాదా? ఆమెను చూచి అని ఒకసారి చెప్పండి. దాని అర్థం ఏంటంటే మిగతాది కలుపుకోవాలా. నేను చూసుకుంటాను అన్నాడు ఆమెని. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు ఆయన? తమ్ముడా ఆమెకి? ఆమెకు అన్న? ఆమెకు నాన్నగారా, మామగారా, బంధువా? ఎవరు కాదు. బంధువులందరూ ఉన్నారు, ఒక్కరు ముందుకు రాలా. అందరూ ఆమె మీద నిందలేసేవాళ్ళే. ఏంటో ఏ అమ్మాయికి ఇలా జరుగుతుంది, ఏంటో ఏమకి ఇలా జరుగుతుంది, ఇతనికి ఎందుకు ఇలా జరుగుతుంది, అన్ని ఓటములే, కష్టాలే, బాధలే, ఇరుకులే, అంత మరణకరమైన పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేవాళ్లే కానీ ఒక్కరు కూడా చేయొచ్చునివ్వలా. మేము చూసుకుంటాం అనలా. ఒక ఆయన ఎవరో తెలియదు, సడన్ గా వచ్చేసాడు ఆ గుంపులోకి, అందరిని తప్పించుకుంటూ వచ్చాడు. ఆమె దగ్గరికి వచ్చి చెయ్యేసి అంటున్నాడు, నేను చూసుకుంటా అమ్మా అన్నాడు ఆయన. ఎవరయ్యా మీరు? నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. ఈరోజు అదే దేవుడు లేడని మీరు అనుకుంటున్నారా? ఆయన నిన్న, ఈరోజు, నువ్వు చనిపోయేదాకా నిన్ను చూసుకుంటాడమ్మా. నువ్వు నమ్మితే ఉదయకాల యేసు నామములో నిన్ను చూచుకుంటాడు ఆయన. నానా, ఎవరు చూడకపోయినా చూచుకుంటాడు. హల్లెలూయా. తల్లి, చెల్లి, భర్త, భార్య, బంధువులు ఎవరు చూసుకోకపోయినా నువ్వు నమ్మితే కాకులు చేత కూడా నిన్ను పోషించేటట్టు చూసుకుంటాడు యేసు ప్రభు వారు. స్తోత్రం. ప్రకృతిని వాడుకొని నిన్ను చూసుకుంటాడు ఆయన. ఆకాశపు వాకిళ్ళు తెరిచి నిన్ను చూసుకుంటాడు ఆయన. ఎక్కడ ఏం కావాలో చూసుకుంటాడు ఆయన. నిన్ను ఎక్కడ పస్తు పడుకోబెట్టాడు ఆయన. హల్లెలూయా. నన్ను చూచువాడా, ఏమనింది హాగరు? నన్ను చూచుచున్నా దేవుడు, ఆయన పేరే చూచుచున్న దేవుడు అమ్మ, ఆయన పేరే. నన్ను ఎవరు చూసుకోరయ్యా, నాకు చూసుకునే వాళ్ళు లేరయ్యా, నన్ను దగ్గర తీసేవాళ్ళు లేరయ్యా. నిజంగా చెప్తున్నా, ఎవరు దగ్గరికి తీయరు ఈ రోజుల్లో. స్తోత్రం. హల్లెలూయా. దగ్గరికి తీస్తారా సొంతోళ్ళు? తీయరు. సొంతోళ్ళు కూడా నవ్వుకునే రోజులు ఇవి. మన సొంతోళ్ళే, వదినోళ్ళే, అన్నోళ్ళే, తమ్ముళ్ళే ఫోన్లు చేసి చెప్పుకుంటారు వేరే వాళ్ళకి, వాళ్ళు ఇలా ఉన్నారంట చూసావా, వాళ్ళు ఇలా బాగలేరంట చూసావా, ఇలా అప్పులు చేశారంట చూసావా. వాళ్ళకి మనం చెప్పుకుంటే ఇంకా చులకనగా చేస్తారు. కానీ నీ కోసమే వచ్చి నిన్ను చూచుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మీరు నమ్మెళ్ళిపోండి, ఉదయం ఇంకా చచ్చేదాకా చూసుకుంటాడు మిమ్మల్ని ఆయన. మీ బాధ్యత ఆయన తీసుకోబోతున్నాడు ఈ ఉదయం యేసు నామములో. నీ పోషణ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. నీ ఆరోగ్యం ఆయన చూసుకుంటాడనా, నీ సంసారం ఆయన చూసుకుంటాడు. చూసుకుంటాడా చూసుకోడా చెప్పండి?
చూచుకునే దేవుడు ఆయన. హాగర్ని కూడా చూచిన దేవుడు ఆయన. క్రైస్తవురాలు కాదు, విశ్వాసి కాదు, దేవుడు నమ్ముకున్న ఆమె కాదు, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన ఆమె కాదు, ఆమెను కూడా విడవని దేవుడు చూచిన దేవుడు, ఆమె కడుపులో ఉన్న బిడ్డని కూడా చూచిన దేవుడు ఇక్కడ ఉన్న యేసు ప్రభు అనేటువంటి దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా ఈ దేవుడికి. మనసుంటే వందనాలు చెప్తూ కొట్టండి. నాన్న వందనాలు యేసయ్యా, హల్లెలూయా. కడుపుతో ఉందన్న విషయాన్ని శారమ్మ అబ్రహాం పట్టించుకోలా. కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా తరివేసే కసాయోళ్ళు ఉన్న రోజులు ఇవి. కడుపుతో ఉంది హాగరు, తప్పు చేసింది కాదనట్ల, కానీ కడుపుతో ఉందని కూడా చూడలే వాళ్ళు. కానీ ఎవరు చూశారు? కడుపుతో ఉందని చూశాడు. ఆ కడుపులో ఉన్న బిడ్డకి వాగ్దానాలు ఇచ్చి వెనక్కి పంపించిన దేవుడు యేసు ప్రభువారు. బయటికి రాకముందే వాగ్దానాలు ఇచ్చే దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. ఇక బయట ఉన్న నిన్నెందుకు నడిపించాడు నాన్న, నువ్వు నమ్మడం లేదు కానీ ఉదయకాలంలో యేసు రక్తమే జయం. హల్లెలూయా. ముందుకెళ్తున్నా నేను చూచి. తర్వాత మాట చదవండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. 7వ అధ్యాయంలోనే చూచి ఏం చేశాడు? ఆమె యందు కనికరపడి. ఇదే మన మాట ఈ ఉదయం. కనికరపడి అనండి గట్టిగా. మరొకసారి చెప్పండి గట్టిగా. కనికరపడి అనేటువంటి గ్రీక్ వర్డ్ చదువుతున్నా. ఎస్ప్లాగ్నిస్తే గ్రీకులో ఉన్నటువంటి మాట ఏంటంటే ESPLAGCHNISTHE. ఎస్ప్లాగ్నిస్తే గ్రీకులో ఉన్న వర్డ్. కనికరపడి అనే దగ్గర ఎస్ప్లాగ్నిస్తే అనే వర్డ్ వాడారు. ఆ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే పేగుల్లో నుండి వచ్చిందంట బాధ. ఎవరికి? ఎక్కడి నుంచి వచ్చిందంట? పేగుల్లో నుండి, కాలేయములో నుండి, ఊపిరితిత్తుల్లో నుండి, గుండెల్లో నుండి వచ్చిందంట బాధ. అయ్యో అని యేసయ్యకి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పైనే వచ్చింది బాధ. ఈయనకి పేగుల్లో నుండి వచ్చింది బాధ. నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన ఊరుకోడు యేసు నామములో. చప్పట్లు కొడదాం గొప్ప దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది. కనికరపడి అంటారా? ఒకసారి గట్టిగా చెప్పండి. నువ్వు బాధపడుతుంటే చాలా మంది బాధపడతారు, పై బాధపడతారు. ఎక్కడ బాధపడతారు చెప్పండి? పైన బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభు కనికరం అలా ఉండదు. పేగుల్లో నుంచి వచ్చిందంట బాధ ఆయనకి. ఈ గ్రీకు వర్డ్ ఎందుకు రాశారంటే పై నుండి నిజంగా బాధ, మైండ్లో నుండి బాధ రాదు. బాధ, కనికరం, దయ అనేవి పేగుల్లో నుండి వస్తాయి. అది లోపల నుండి వస్తుంది. ఆ బాధ, నిజమైన బాధ, కనికరం, దయ, కృప, జాలి, వాత్సల్యత, బాహుల్యత అనేవి ఒక వ్యక్తి బాధపడుతుంటే నీ పేగుల్లో ఒక నొప్పిగా వస్తుంది అన్నమాట. ఈవిడ కొడుకు చచ్చిపోయి ఏడుస్తుంటే ఆయన పేగులు తేవేసినట్టు అయిందంట. యేసు ప్రభు పేగులు యేసు నామములో. హల్లెలూయా. ఎవరండి ఆయన? ఏమవుతాడు ఆయనకి? ఎంత కనికరం! వాళ్ళెవ్వరూ అంత బాధపడలా. అక్కడున్న వాళ్ళు ఎవరు అంత బాధపడలా. అక్కడున్న వాళ్ళు ఎవరు ఆమెను పైన ఓదారుస్తున్నారు కానీ లోపల నుంచి ఎవరు ఓదార్చలా. ఇదిగో ఒక దేవుడు వచ్చేసాడు. ఆయన వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? లోపల కనికర పడిపోయాడు. కనికరం అనే మాట మనుషులకి బైబిల్లో ఎక్కడ వాళ్ళ ఒక్క వ్యక్తికే వాడారు. అది యేసు ప్రభుకే వాడారు. ఆ మాట 12 సార్లు వాడారు. ఎన్నిసార్లు వాడారు చెప్పండి? 12 సార్లు ఆయన పేగుల్లో నుంచి వచ్చిందంట బాధ మనుషుల మీద. గొర్రెలు లేని కాపర్ల వలె ఉన్నారు ఈ మనుషులు. ఏ అండా దండ లేనోళ్ళు వీళ్ళు అని వాళ్ళ మీద కనికరపడి 3 రోజుల నుంచి ఆహారం తినకపోతే 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా పంచినప్పుడు, జన సమూహం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం వినడానికి వాళ్ళ మీద కనికరపడేవాడంట. ఈరోజు పాయింట్ పట్టుకోండి. ఎవరికి మీ మీద కనికరం, దయ, జాలి లేదేమో భయం లేదు ప్రియులారా. కడుపులో నుండి ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు. ఆయన ఆ కృప మీ మీద కనికరం కుమ్మరించబడును గాక. ఆ కనికరం మీ మీద కుమ్మరించబడును గాక. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు బాధపడుతుంటే దేవుడు కనికర పడతాడా పడడా? ఆయన మౌనంగా ఉంటాడా? బాధపడకుండా ఉంటాడా? దిగులు పడకుండా ఉంటాడా? ఏం కనికరం! లోపల నుండి ప్రేమిస్తున్నాడు నిన్ను ఆయన. తన అంతరంగములో నుండి నిజమైన ప్రేమ. తన గుండె కొట్టుకుంటుంది. తల్లి గుండె తల్లడిల్లిపోద్ది అంటారు చూసారా? అలాగ నువ్వు బాధపడుతుంటే తల్లడిల్లిపోతున్నాడు ఆయన నీ బాధను తీర్చడానికి. హల్లెలూయా. కనికరపడి ఏమన్నాడు ఆమెతో? చూడండి, కనికరపడి చదవండి తర్వాత మాటలు. కనికరపడి
ఏడవద్దని ఏం చెప్పాడండి? మరొకసారి చెప్పండి అందరూ కూడా. ఈరోజు ఇక్కడ కూర్చొని ఎవరు ఏడుస్తున్నారో మీతో కూడా ఇదే మాట చెప్తున్నాడు, ఏడవద్దు. వాళ్ళందరూ అంటున్నారు, ఏం చేద్దామమ్మా, ఇంకేం చేద్దాం, ఊరుకోమ్మా, ఏం చేద్దామమ్మా అన్నారు. కానీ యేసు అంటున్నాడు, నువ్వు ఏడవద్దు, నేనేమైనా చెయ్యగలను ఏడవకుండా అన్నాడు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఇప్పుడే పొందుకోండి. వేస్తున్నావు, నువ్వు ఏడవద్దు, నేనేమైనా చేస్తా ఈ విషయంలో అంటున్నాడు ఆయన. నువ్వు బాధపడొద్దు, నేనేమైనా చేయబోతున్నా. హల్లెలూయా. ఏడవద్దంటే ఎలా ఏడవకుండా ఉండమంటారు? ప్రభా, కొడుకు చచ్చిపోయాడు కదా, ఏడవపోతే ఎట్టంటే, నువ్వు ఏడవద్దు, నీ ఏడుపుకు కారణమైన పరిస్థితిని మార్చబోతున్నా ఇప్పుడే యేసు నామములోనే. మీతో కూడా చెప్తున్నాడు, నీ ఏడుపుకు కారణమైన పరిస్థితిని మార్చబోతున్నాడు యేసు నామములో ఆయన. ఇప్పుడే మార్చబోతున్నాడు యేసు నామములో ఆయన. నీ ఏడుపు కారణమైన పరిస్థితులు మార్చగలిగిన దేవుడికి 4 సెకన్లు వందనాలు చెప్పగలరా ప్రియులారా? గట్టిగా నమ్మితే చెప్పండి, యేసయ్యా నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ముందుకెళ్ళిపోతున్నాను నేను. చెప్పాలి, మౌనంగా ఉండొద్దా? నా నమ్మిన వాళ్ళు అందరూ చెప్పండి, నమ్ముతున్నారా లేదా? ఏడవద్దు అని చెప్పండి ఒకసారి గట్టిగా. పక్కన వాళ్ళతో చెప్పండి ఒకసారి, బాధపడొద్దు. షేక్ హ్యాండ్ తీసుకొని చెప్పండి, బాధపడొద్దు, యేసయ్య ఏదో చేయబోతున్నాడు మీకు అని చెప్పండి. చెప్పండి అన్న గట్టిగా పక్కన వాళ్ళకి, బాధపడొద్దు, యేసయ్య మీ బాధను తీసివేయడానికి ఏదో చేయబోతున్నాడు యేసు నామములో. చెప్పాలి, బాధపడొద్దు, మీ బాధను తీసివేయడానికి యేసయ్య ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా. చేస్తాడా చేయడా? ఏడవద్దు అని అందరిలా చెప్పి పోలా. ఆడుండే వాళ్ళందరూ పైన ఏడబ్బా. పేగుల్లో నుంచి వచ్చింది బాధ, పేగులు కట్టలాడిపోయినాయి ఆయనే. ఈ మాట చదివాక నా గుండెల్లో నెమ్మది వచ్చేసి, నేను ఎప్పుడు ఏడ్చినా, ఎప్పుడు బాధపడినా నా మీద కనికరపడే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేగులు తట్టుకోలేవు, ఆయన గుండె గమ్ముగుండలేదు. హల్లెలూయా. నేను ఏడుస్తా ఉంటే ఆయన ఊపిరితిత్తులు కూడా కదిలిపోయే ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు యేసు ప్రభు వారు. నాకు కదిలి వచ్చేస్తాడు యేసు నామములో ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? చేయి చూపించండి. అలాంటి దేవుడా కాదా? కొంతమంది ఏడుస్తుంటే భర్తలు అట్లాగే ఉంటారు, ఏం తింటానే ఉంటారు వాళ్ళు. వీళ్ళు అడుగుతారు, ఎంత ఏడుస్తున్నాను కదా, నీకు బాధ లేదా, నీకు కనికరం లేదా, దయ లేదా నా మీద అంటారు. అలాగే కొంతమంది భార్యలు భర్తలు ఏడుస్తున్నా కూడా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనుషులు అంతే. మీ ఏరియాలో ఉండే వాళ్ళు ఏడ్చుకుంటా పోతే నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆపై అంటారు, నువ్వు అటు వెళ్ళగానే అంతే. ఏడవకే, అటు ఎవడు చేయమన్నాడు? ఆ పెళ్ళి ఎవరు అటు చేసుకోమన్నారు? మేము చెప్పామా? మా మాట వినిందా? ఇది ముందే చెప్పాము మేము, అంటే జరగలేక ఇంకోసారి మాట వింటదిలే అంటారే కానీ కడుపులో నుంచి రాదు. నువ్వెన్నిసార్లు తప్పు చేసినా కడుపులో నుంచి బాధపడే ఒక దేవుడు. గట్టిగా యేసు రక్తమే జయం. రానాయనా యేసయ్యా, నీ కనికరం ఆ బిడ్డల మీద కుమ్మరించబడును గాక. ఇప్పుడే నీ కనికరం కుమ్మరించబడును గాక యేసు నామములో. గుండెల్లో నుండి వచ్చే బాధ కలిగిన దేవుడు, ఊపిరితిత్తుల్లో నుండి బాధపడే దేవుడు, పేగుల్లో నుంచి బాధపడే దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే ఒక పాప లేచి బయటికి వెళ్ళింది. మన ఏం పేరు నాన్న? సుజిత. ఒక్కసారి రండి. ఒక్కసారి వాళ్ళ అమ్మ గురించి తను 2 రోజుల క్రితం ఫోన్ చేశారు. మన అన్న ప్రార్థన బృందం వాళ్ళు వాళ్ళ అమ్మ కొరకు 2 పేరు ఇచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నారు. నిన్నటి దినాన వాళ్ళ అమ్మకి బాగా సీరియస్ అయిపోయింది. నిన్నటి దినాన్ని సీరియస్ అయితే నేను దానికి వారం ముందు కూడా ఇంటికి వెళ్ళాను. డాక్టర్లు చెప్పేశారు, మీ అమ్మ 2 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు, తీసుకెళ్ళిపోండి. 2 కాళ్ళు తీసేస్తే కానీ ఆమెకు షుగర్ తగ్గదు, తీసేసినా బతకదని మేము గ్యారెంటీ ఇవ్వలేం. మరణము అని అందరూ కూడా. వాళ్ళకి దయ, దాక్షిణ్యం, కనికరం ఏమి లేదు. ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పిన మాట, అన్నా అమ్మ చనిపోతే మేము అందరం కట్టగట్టుకొని చచ్చిపోతాం అనేది. నానా పాడెను మోసేవాళ్ళం కాదు మనం, పాడేకు ఎదురెళ్ళే వాళ్ళం మనం. యేసు రక్తమే జయం. గట్టిగా యేసు రక్తమే జయం. ఈ రాత్రి సాయంత్రం దాకా చెప్పమన్నా చెప్తా నేను. హల్లెలూయా. ఈ దేవుడికి
ఆయన పాదాలు పట్టుకుని స్తోత్రాలు చెప్తూ ఉండమన్నా చెప్తూనే ఉంటా, అలుపు లేకుండా. హల్లెలూయా. పాడిని మోసేవాళ్ళం కాదు మనం. పాడికి నీ ఇంట్లో పాడె ఉండదు నానా, మీ అమ్మ పాడె మీదకి ఎక్కదు నానా. యేసు నామములో మీ అమ్మ బ్రతుకునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ అమ్మాయి రాయివేలూరు వెళ్ళనన్నా సాక్ష్యం చెప్పాలని వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేశారు ఒక కాలికి. ఈరోజు వాళ్ళ అమ్మకి మరణం లేదు. వాళ్ళమ్మ ప్రాణాపాయ స్థితిలోకి వెళితే యేసయ్య బయటికి తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మనని ఆ అమ్మాయే చెప్పింది. నేను చెప్పలే, ఆ అమ్మాయే చెప్పింది. ఇవి కళ్ళబొల్లి మాటలు కాదు. అదిగో ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఎక్కడుంది నానా? హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నిన్నటి దినమున దేవుడు చేసిన గొప్ప కార్యం ఇదే. వాళ్ళందరూ అడిగారంట, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు కదా, మీ పాస్టర్ వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన కూడా చేసి వెళ్ళాడు కదా, అయినా మన మమ్మీకి ఇలా జరిగింది ఏంటి అని అంటుంటే నేను సమాధానం చెప్పలేకుండా పోతున్నాను అంటే, ఒక 3 గంటలు ఆగునానా, దేవుడే నీ నోటిని తెరవబోతున్నాడు అద్భుతాలతో నింపి యేసు నామములో. స్తోత్రం. చెప్పాలి చెప్పాలి చెప్పాలి, చప్పట్లు కొడదాం వాళ్ళు వచ్చి కూర్చునేదాకా. యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణమా జీవమా? చెప్పండి గట్టిగా. మరణమును కూడా ఎలా మార్చగలడు ఆయన? మార్చాడా మార్చలేదా? నిన్న 4 గంటలకు మళ్ళీ ఫోన్ చేసింది. చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? అనా, మా బంధువులందరి నోళ్ళు మోయించాడు మన యేసు ప్రభువారు. మోయిస్తాడంతే. ప్రతి నోరు మూయబడాల్సిందే యేసునామంలో. నమ్మితే నీ మీద పడి ఏడుస్తున్న నోర్లు కూడా మూయిస్తాడు ఆయన. ఏం చేశాడు నీ యేసయ్య అన్న వాళ్ళే ఇంత గొప్ప కార్యం చేశాడని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి నీ జీవితంలో యేసునామములో. స్తోత్రం. హల్లెలూయా. అదే విశ్వాసంతో ప్రకటిస్తున్న ఈ నజరుడైన యేసు ప్రభు వారు నీ జీవితంలో మరణకరమైన పరిస్థితులను కూడా జీవముగా మార్చగలడు ఈ ఉదయం. నమ్మితే నమ్మితే నమ్మితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మడం లేదా? మార్చగలడా మార్చలేడా? చెప్పాలి గట్టిగా. కుట్టి అనే అమ్మాయి కూడా ఫోన్ చేస్తే నేను ఎత్తల. అప్పుడు అక్కకి ఫోన్ చేసింది ఆ అమ్మాయి. తనకి మొన్ననే పెళ్ళయింది, తన భర్తకి బాగలేదు, గుండె చాలా నొప్పి వస్తుందని. అక్క వాళ్ళు ప్రార్థన చేశారు. తర్వాత ప్రార్థన చేశాను నేను కూడా. తర్వాత ఫోన్ చేసి మాట్లాడాను మీటింగ్స్ అయిపోయాక. సాయంత్రం రిపోర్ట్స్ వస్తాయన్నా, రిపోర్ట్లో ఏమైనా బాగలేదని వస్తే నన్ను దురదృష్టవంతురాలు అంటారేమో, పెళ్లి చేసుకున్నాక ఇలా అయింది అంటారేమని బాధపడితే, నానా మన దేవుడు రిపోర్ట్లను కూడా తారుమారు చేయగలిగిన దేవుడు. స్తోత్రం. దేవదూతల్లారా మీరు కూడా చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. సాయంత్రానికి అక్కకు ఫోన్ చేసి చెప్పిందంటే, అక్క ఏమీ లేదు. కాదు కాదు, ఏదో ఉన్నా యేసయ్య మార్చేశాడు యేసునామములో. స్తోత్రం. ఏమి లేకుండా నొప్పి ఎందుకు వస్తుంది? ఉంది. ఆయన మార్చేశాడు, తీసేసాడు, జీవంలోకి నడిపించాడు ఆ బిడ్డని. అలాగే దీవెనమ్మ గారు కూడా అక్కే గుండెల్లో చేయబెట్టి ప్రార్థించిందంట. హన్నా ప్రార్థన బృందం ద్వారా జరిగిన మహిమ కలిగిన కార్యాలు ఇవి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ ఆడోళ్ళు 5 గంటల నుంచి 6 గంటల దాకా ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు ఈ రోజుతో పాటు. దేవుడు వారిని దీవించును గాక. చిన్న చిన్న బిడ్డల్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు మన కోసం. దీవెని అమ్మగారి మీద చేయబెట్టి ప్రార్థించిన తర్వాత అమ్మగారు రిపోర్ట్స్కి వెళ్తున్నప్పుడు నాకు చెప్పారు, తప్పకుండా ప్రార్థిస్తామమ్మా. వెళ్ళారు ఆవిడ మళ్ళీ సాయంకాలం ఫోన్ చేశారు. ఇక నేను చెప్పబోయే యేసయ్య ఏం చేసి ఉంటాడో మీకు అర్థమైంది అనుకుంటా. అన్ని నార్మల్ రిపోర్ట్ చేస్తున్నాము. స్తోత్రం. అదే నీకు కూడా జరగబోతుంది యేసునామములో. హల్లెలూయా. కనికర పడే దేవుడు ఉన్నాడు. కనికరం అంటే ఏంటి? పేగుల్లో నుండి వచ్చిన దయ, గుండెల్లో నుంచి వచ్చిన దయ, పైన దయ కాదు. పాడిన మొయిల ఆయన, పాడెను ఆపాడు ఆయన. హల్లెలూయా. పాడిని మోసుకొని వెళ్ళిపోతుంటే ఆ పాడి దగ్గరకు వచ్చి పాడిన ముట్టెను అని అందరూ కూడా. దేన్ని ముట్టాడు? అమ్మమ్మ ముట్టకూడదు కదా పాడిను. ఎవరైనా చచ్చిపోయి ఎదురు వస్తుంటే మనం ఎదురు వెళ్ళకూడదు కదా. సుచిత వచ్చారుగా, చేయొత్తండి ఒకసారి, లేచి నిలబడండి, చప్పట్లు కొడదాం దేవుడు వాళ్ళ అమ్మని బ్రతికిచ్చినందుకు. హల్లెలూయా.
మీ అమ్మకి ఏం కాదు, మీ అమ్మని దేవుడు దీర్ఘాయుష్మంతురాలుగా మార్చబోతున్నాడు యేసునామములో. ఆరోగ్యం ఇప్పుడే ఎక్కడుందో అక్కడ ఆమెలోకి జీవం వెళ్ళును గాక, ప్రభావం వెళ్ళును గాక, ఆశీర్వాదం వెళ్ళును గాక. ఆమె మరణకరమైన పరిస్థితులన్నీ యేసునామములో మార్చబడును గాక. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. దేవుడు మిమ్మల్ని ఇంకను దీవించును గాక. ఈ పాడెను ముట్టాడు ఆయన. చెప్పండి, చెప్పండి, మరొకసారి చెప్పండి. పాడె అంటే ఏంటి నాన్న? నాశనం, కీడు, మరణం, బాధ, వేదన. పాడిన ముట్టకూడదని రాసింది బైబిల్లో. యాజకులు అసలు ముట్టకూడదు. కానీ ఈయన యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు ఈయన. హల్లెలూయా. బాగా చప్పట్లు కొట్టి వందనాలు చెప్తున్నారా? నీ పాడెను ముట్టునుగాక. పాడెలాంటి నీ పరిస్థితిని ముట్టునుగాక. ఏ పాడె మీ ఇంట్లో ఉందో, ఏ మరణం ఉందో, ఏ చీకటి ఉందో, ఇప్పుడే ఆ పాడెను మార్చబోతున్నాడు యేసు ప్రభు వారు. స్తోత్రం కలుగునుగాక. ఏది పాడి మీదకి వెళ్ళిపోయిందో, ఏది పాడిలో ఉందో, ఏ పరిస్థితి అయితే ఇక జరగదనుకున్నావో, ఆ పాడిను ఆపే ఒక దేవుడు నజరేయుడైన యేసు ప్రభు వారు అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. పాడిని ఆపాడా, తీసుకెళ్ళిపోమన్నాడా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఆపాడా, తీసుకెళ్ళమన్నాడా? పాడెకి ఎదురెళ్ళి పాడిని ఆపో. ఎక్కడికి పోతున్నారు? అయిపోయిందయ్యా, చచ్చిపోయాడయ్యా, పాతి పెట్టడానికి వెళ్తున్నామయ్యా, అది ఇంతకు ముందయ్యా, నేను వచ్చానయ్యా. పాడిలో ఉన్నా లేపతా, నేను చచ్చిపోయినా లేవాల్సిందే. ఎందుకు బాధపడుతున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డ? చప్పట్లు కొట్టు గట్టిగా, వందనాలు చెప్పు గట్టిగా. యేసయ్య అను నాన్న, అవి యేసయ్య అనాలి గట్టిగా. ఏమంటారు దాసనా? పాడెని కూడా ఆయన బ్రతికించలేడా? ఈరోజు మీ ఇంట్లో ఏ పరిస్థితులు పాడి మీదకి వెళ్ళాయో, నీ అనారోగ్యం పాడి మీదకి వెళ్ళిపోతుంది, నీ ఆర్థిక పరిస్థితులు పాడి మీద అంటే ఇంక సమాప్తం, ఇంక అయిపోయింది, ఇంక జరగదు, ఇక ఇది వల్ల కావదు, ఇక అయిపోయింది, అందరూ అనుకున్న ఊర్లో వాళ్ళందరూ ఇక అయిపోయిందని సమాధి చేయడానికి వెళ్తున్నారు. ఒక ఆయన వచ్చాడు, సమాధి చేయడానికి వెళ్తున్న పాడిన ఆపిన దేవుడు నా యేసయ్య అని చెప్పండి. నా యేసయ్య ఏం చేశాడు? పాడెను మోయిలా, పాడెకి ఎదురెళ్ళాడు. హల్లెలూయా. ఈ క్రైస్ట్ ఫెలోషిప్ చర్చి ద్వారా ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నా. ఈ నెల్లూరు జిల్లాలో ఎంతమంది పాడి మీద ఉన్నాయో బ్రతుకులు, మేము వాళ్ళ పాడె మోయడానికి చర్చి పెట్టలా. పాడె మీద ఉన్న వాళ్ళందరినీ బ్రతికించే యేసయ్య ఉన్నాడని చెప్పడానికి చర్చి పెట్టాం. పాడెలు వెనక్కొచ్చునుగాక, పాడె లాంటి జీవితాలు బ్రతుకునుగాక, పాడెలు సమాధి అవ్వకుండా మరల ఆశలు చిగురింపజేసే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు ప్రభు వారు. స్తోత్రం. 4 సెకండ్లు స్తోత్రాలు చెప్పాలి యేసయ్యకు. చేతులెత్తి కిషోర్ గట్టి చెప్పాలి, నోరార యవనస్తులు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని ఆపాడు ఆయన? దించారు. ఏలియా, ఎలీషాలు కూడా శూన్యమీరాలు, సారేపాతి విధవరాలు కొడుకులు చచ్చిపోతే ప్రార్థన చేసి బతికిచ్చారు మోకాళ్ళు వంగి. ఇక్కడ ప్రార్థనలే, మోకాళ్ళు వంగడంలే. చిన్నోడా లేరా అన్నాడు అంతే. ఒక్క మాటే, 100 మాటలు లేవు. అదే మాట నీతో మాట్లాడబోతున్నాడు ఈ ఉదయం యేసు ప్రభు వారు. ఆ మాట, చిన్నదానాలే, ఆరోగ్యం బాగుపడును గాక, పరిస్థితులు మార్చబడును గాక, జీవితం కట్టబడును గాక, నీ యొక్క కృప నీ మీద కుమ్మరించబడును గాక. ఇప్పుడే కనికరము, దేవుని కనికరం నీ మీదకి రాబోతున్నది యేసు నామములో. నమ్మితే వందనాలు చెప్పండి, నమ్మకపోతే ఏం చెప్పబాకండి. నమ్మిన వాళ్ళు చెప్పండి, మరొకసారి చెప్పండి హల్లెలూయా. ఏమన్నాడు నాన్న? చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నా. ఒక్క మాట, సింగిల్ వర్డ్, పవర్ఫుల్ వర్డ్ అంతే. ఈరోజు నీ జీవితం బాగుపడడానికి, బలపడడానికి, మరలా నువ్వు బ్రతకడానికి, మరలా ఆరోగ్యంలోకి రావడానికి, మరలా చచ్చిపోయిన ఆశలు చిగురింపజేయడానికి నువ్వేం యాగాలు త్యాగాలు చేయబల్లా. ఒక్క మాట మాట్లాడు ప్రభు అంటే చాలు, మాట్లాడతాడు, బాగుపడిపోతావు యేసునామములో. ఆ మాట ఇప్పుడే మీతో మాట్లాడబోతున్నాడు అని నమ్ముతున్నాను నేను. ఇప్పుడే ఆయన నీతో మాట్లాడును గాక. ఆ ఒక్క మాట 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 నీతో మాట్లాడును గాక. నీ కుటుంబంతో మాట్లాడును గాక. నీ ఆరోగ్యంతో మాట్లాడును గాక. సైతానుతో మాట్లాడును గాక. సైతాను విడిచిపో అంతే, పరిగెత్తాల్సిందే సైతాను యేసునామములో. చప్పట్లు కొట్టలేకపోయారు ఈ గొప్ప దేవుడికి. సైతానా పో అన్నాడు ఒకసారి యేసునామములో. నిన్ను విడిచిపోవును గాక అనారోగ్యాలు,
ఓటమి నిన్ను విడిచిపోవును గాక, దిగులు నిన్ను విడిచిపోవును గాక, నీ భవిష్యత్తు అద్భుతంగా మార్చబడును గాక అనే మాట మాట్లాడును గాక. ఆయన నీ భవిష్యత్తు బాగుండును గాక అన్నాడంటే చాలు, నీ వ్యాపారం విస్తరించును గాక, క్రైస్ట్ ఫెలోషిప్ చర్చి దీవించబడును గాక. వన్ వర్డ్. ఎన్ని మాటలు చెప్పండి నాన్న? వన్ వర్డ్. పాడెను, దించారు, ఒక్క మాట మాట్లాడాడు, వాడు లేచి కూర్చొని ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడంట ఆ పిల్లోడు. ఇప్పుడు వాళ్ళ అమ్మతో స్తోత్రం, హల్లెలూయా మోగిస్తున్నా. ఊర్లో వాళ్ళు ఏమైనా చేశారా? చేశారు. పాడిని మోస్తున్నారు. చేయలేదంటారు ఏంది మీరు? వాళ్ళు అందుకే ఉంటారు, చచ్చిపోతే ఎత్తేస్తారు. బతికున్న రోజులు సంపతారు, సచ్చాక ఏడస్తారు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? నువ్వు బతికి బాగుంటే నిన్ను పెద్ద పట్టించుకోడు, చచ్చిపోయే పరిస్థితుల్లో నీకు దూరంగా ఉండలేడు ఈ దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. చచ్చిపోతున్న పరిస్థితులను బాగు చేసే దేవుడు ఉన్నాడు. బాధపడకు, లోకం తీరే అంత నిన్నింకా చంపేస్తుంది. కానీ యేసయ్యకి నీ మీద కృప, కనికరం, జాలి, దయ ఉన్నాయా లేవా? వస్తాడా రాడా? సహాయం చేస్తాడా చేయడా? వాడిని తల్లికి అప్పగించాడంట. హల్లెలూయా. చేతులు ఎలా పెట్టండి. ఏం చేశాడంట? పోగొట్టుకున్న దాన్ని ఏం చేశాడు మళ్ళా? నీకు కూడా ఏం పోగొట్టుకొని కూర్చున్నావో నేను చెప్పను, తర్వాత మాట మీరు అర్థం చేసుకుని అల్లిలే చెప్పండి. నేను చెప్పను ఆ మాట తమ్ముడా. ఏం పోగొట్టుకున్నావో అది నీకు అప్పగించే ఒక దేవుడు ఉన్నాడు. పొరపాటున పోగొట్టుకున్నావో, కావాలని పోగొట్టుకున్నావో, చెయ్యి జారిపోయింది అనుకుంటున్నావు కదా, అది యేసయ్యకి అసాధ్యమైనది. ఇంకేం చేస్తామమ్మా, వదిలేయి, మర్చిపో, బాధ దిగమింగుకో అట్లా చెప్పలా. ఆ బాధకి కారణమైన పిల్లోడిని ఆమెకి అప్పగించి ఆ పేగుల్లో ఉన్న బాధ తీర్చుకొని ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోయిన దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. పాడా, సమాధి దాకా వెళ్ళనియని దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె బాధని మధ్యలోనే ఆపివేసిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటానంటే, ఈరోజు నెల్లూరులో ఉన్న, నవాబపేటలో ఉన్న, సంతపేటలో ఉన్న, కుసుమరిజనవాడలో ఉన్న, కామాక్షి నగర్లో ఉన్న నీ దగ్గరికే బయలుదేరాడు. సాయంత్రం లోపల చేరుకుంటాడు యేసునామములో. వాకాడు కూడా బయలుదేరును గాక యేసునామములో. హల్లెలూయా. వస్తాడా రాడా? చూస్తాడా చూడ్డా? చూశాడా చూడలేదా? చూచాడు. ఎలా? పైన చూశాడా? ఏంటి అక్కడున్న మాటకు అర్థం? హృదయంతో చూశాడు. కనికరపడి అనే మాటకి గ్రీకులో ఏమనుకున్నావు? పేగుల్లో నుంచి వచ్చిందంట బాధ, గుండెల్లో నుంచి, కాలేయంలో నుంచి, కిడ్నీలో నుండి వచ్చిందంట బాధ. అవన్నీ ఇట్లా అయిపోయినాయి అంట ఆమెను చూసి. ఎంత జాలి కలిగిన దేవుడు. కొంతమంది మనల్ని చూసి కన్నీరు కూడా గార్చరు, మనం ఏడుస్తున్నా కూడా కదా, కఠినంగా ఉంటారు. కానీ ఈ దేవుడు అట్టుండడు. మీ అమ్మ కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం, నీ కొడుకు కోసం నువ్వు ఏడుస్తుంటే ఆయన గుండె కరిగిపోతుంది. అక్కడ ఉండలేడు, దిగి వచ్చి నీకు సహాయం చేసి వెళ్తాడు. ఈ ఉదయం నమ్మితే 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 నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం మన అందరం. కళ్ళు మూసుకోండి, అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకోండి. విశ్వాసములో బలపడ్డారని నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళందరూ ఎన్ని అద్భుతాలు చెప్పుకున్నామో కదా మనం. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు చెప్పుకున్నామో కదా. నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, అద్భుతం చేయుమయ్యా నా యేసయ్యా, అద్భుతం. ఎంతమంది మిమ్మల్ని హేళన చేస్తున్నారో డోంట్ వరీ, డోంట్ కేర్, పట్టించుకోబాకండి. ఎందుకో చెప్తున్నా, కనికరపడే ఒక దేవుడు ఉన్నాడు. మా సొంతోళ్ళు కూడా మమ్మల్ని హేళనగా చేశారు ప్రియులారా. నిన్నటి దినాన నా భార్య నాతో ఒక మాట అనింది, కళ్ళు మూసుకొని వినండి. ఈ 15 సంవత్సరాలుగా బుజ్జి నీ వెనక్కి ఎవరున్నారు? నీకు ఎవరు సహాయం చేశారు? ఏ పాస్టర్ వచ్చి నిన్ను భుజం తట్టాడు? ఎవరు వచ్చి నీకు సహాయం చేశారు? మీ అన్న, చెల్లెల, అక్క. నీ దేవుడే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని చెప్పింది. నేను రూమ్లోకి వెళ్ళి ఏడ్చా. ఆ మాట తన ముందే ఆడవల, రూమ్లోకి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడ్చా నేను. నిజమే కదా ప్రభువా, నన్ను ఎవరు చూశారు? ఎవరు చూశారు నా బతుకుని? ఎవరు నన్ను చేరదీశారు?
ఎవరు నాకు బలాన్ని ఇచ్చారు, ఎవరు ఆదుకున్నారు? నువ్వే. ఈ రోజు దాకా నన్ను, నా భార్యని, పిల్లల్ని ఎంతగా పోషించావు నాయన. అనుభవంతో యేసయ్యని కలిగిన వ్యక్తిగా మీకు చెప్తున్న ప్రియులారా, నిన్ను చూచుకునే దేవుడు ఉన్నాడు ఒక ఆయన. ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను చేరదీయాల్సిన అవసరం లేదు. నీ వైపు వేలు చూపిస్తూ ఈ మాట అంటున్నారేమో, చూడు ఆ అమ్మాయి ఎందుకు పనికి రానిది, వాళ్ళ భర్త వేస్ట్, కుటుంబం వేస్ట్, డబ్బులు లేవు, ఏ విధమైన ఆశీర్వాదం లేదని నిన్ను చూస్తూ హేళనగా మాట్లాడుతున్నారేమో. బాధపడొద్దు, రాబోతున్నాడు యేసయ్య నీ ఊరికి, నీ గ్రామానికి. నీ మీద జాలి చూపించబోతున్నాడు. తన పేగులు తరుక్కుపోతున్నాయి నిన్ను వాళ్ళు మాట్లాడుతుంటే, తన గుండె పగిలిపోతుంది నిన్ను మాట్లాడుతుంటే. ఆయన మీద పడి ఏడు ఏడు ఏడు. ఆయన కనికరం ఇంకా 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 పెరిగిపోయి నీ పరిస్థితులను ఊహకు మించిన వ్యక్తులుగా నిన్ను మారుస్తూ, ఊహకు కూడా అందవు, ఊహకు అందని కార్యాలు జరుగుతాయి నీకు. నీ పాడిని ముట్టుతాడు ఆయన. ఈరోజు ఏ పాడిని ఇంట్లో ఉందో, ఏ పాడ నిన్ను వేధిస్తుందో, ఆ పాడిని ముట్టే రోజు రాబోతుంది. అది ఇప్పుడే వచ్చును గాక. నీ ఇంట్లో కార్యాలు జరుగును గాక. నేను విశ్వాసంతో చెప్తున్నా, నమ్మండి. ఈ వారంలో మీరు కూడా సాక్ష్యాలు చెప్పబోతున్నారు, అద్భుతాలు జరగబోతున్నాయి. చప్పట్లు కొడుతూ చివరిసారిగా ఈ పాట పాడుకుందాం. నిన్నే నమ్ముకున్నానయ్యా. అందరం పాడుకున్న విశ్వాసంతో మోకాళ్ళ మీదకి వస్తూ, లేదా లేచి నిలబడి పాడుకుందాం. లేచి నిలబడుకుని పాడుకుందాం. నీ వంటి వారు ఎవరయ్యా? విశ్వాసంతో పాడండి ప్రియులారా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. చెప్పండి, నిన్ను నేను నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? కళ్ళు మూసుకొని. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. యేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. పాడు నాన్న, తమ్ముడు పాడు. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిందలు అవమానాలయ్యా అన్ని సహించుకుంటూ నీ వైపు చూస్తున్నా యేసయ్యా. సహాయం చేస్తావయ్యా, నా దగ్గరికి వస్తావయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు నాయనా, తట్టుకోలేని నిందలు నాయనా, మాటలు ప్రభువా, సూటిపోటి మాటలయ్యా. ఆశ్రయించాను, నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచిన. అద్భుతం జరుగును గాక. అద్భుతం చేయుమయ్యా నా పాడు నానా, పాడు నానా.
నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా అద్భుతం జరుగును గాక అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా మా బిడ్డలని కరుణించు నాయనా, కనికరించు నాయనా, కనికరపడు నాయనా, కనికరపడు నాయనా, కనికరపడు నాయనా. ఒక్కొక్కరి మీద మీ కనికరము కుమ్మరించబడును గాక. నీవే ఏదైనా చేయాలంటూ ఈ కార్యాలకు ఎదురు చూస్తూ చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నీవే ఏదైనా చేయాలంటూ ఈ కార్యాలకు ఎదురు తప్పక చేస్తాడు. తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో ఒక్క అద్భుతం చేయనైనా, ఒక్క కార్యం చేయనైనా. నీ కనికరం నా మీద ఉండును గాక. కనికరం చూపయ్యా, కనికరం చూపయ్యా, కనికరం చూపయ్యా. నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి గట్టిగా అందరూ అద్భుతం చేయమయ్యా అడగండి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో అడుగు నాన్న, తప్పుడు అడుగు. నిన్నే నమ్మి ఉన్నా జరుగును గాక అద్భుతం. అద్భుతం చేయుమయ్యా అడుగు నాన్న, అడుగు నాన్న. నిన్నే నమ్మి ఉన్నా మరొకసారి అడుగు నాన్న. అద్భుతం, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో ఒక్క అద్భుతం చేయి నాయన. ఈ సమస్య తీసివేయి నాయన. నా భర్తని మార్చు నాయన, నా పరిస్థితి మార్చు నాయన, నా ఆర్థిక పరిస్థితి మార్చు నాయన, నా ఆత్మీయ పరిస్థితి మార్చు నాయన, నా జీవితాన్ని మార్చు నాయన. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో అద్భుతం చేయుమయ్యా నా ఒక్క అద్భుతం చేయి నాయన, ఒక్క అద్భుతం చేయి నాయన. మా బిడ్డలకి ఒక అద్భుతం చేయి నాయన. ఆరోగ్యం దయచేయి నాయన. కుటుంబాన్ని నిలబెట్టు నాయన. కుటుంబంలో పరిస్థితులు మార్చు నాయన. సైతాను శక్తులు కూల్చివేయి నాయన. నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు నేను నమ్ముతున్నాను ప్రియులారా, మీరు కూడా నమ్ముతున్నారా? ఎంత కనికరం కలిగిన దేవుడు నువ్వు ఏడుస్తుంటే ఆయన దూరంగా ఉండి నవ్వుకుంటాడు నేను అనుకోవడంలే. నువ్వు దేనికో ఏడుస్తున్నావు, ఏదో నీ గుండెని పిండేస్తుంది. నువ్వు నమ్ము, ఆయన ప్రేగుల్లో నుండి నీ మీద కనికరం పడుతుంది. ఆయన గుండె కరిగిపోతుంది నీ పట్ల. వస్తున్నాడు, నీ పాడిను ఆపుతున్నాడు ఆయన. నువ్వు అనుకోవద్దు ఇక అయిపోయిందని. ఏం అవ్వలేదు యేసునామంలో. నిన్నెవరేం చేయలేరు, నీ కుటుంబాన్ని ఎవరు పాడు చేయలేరు. ఆర్థిక పరిస్థితులైనా, అనారోగ్యాలైనా, సైతాను శక్తులైనా ఒక్క మాటతో
నీ జీవితాన్ని తలక్రిందులు చేసే మహానుభావుడు, శక్తి కలిగిన సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మొదటివాడు, కడపటివాడు, మహాగణుడు, స్తోత్రం స్తోత్రం సర్వయుగములలో సజీవుడు, స్తోత్రం మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, స్తోత్రం ఆది సంభూతుడు, అంతము ఆది ఉన్న దేవుడు ఉన్నాడు. స్తోత్రం నజరేయుడైన యేసు ప్రభు వారు స్తోత్రం స్తోత్రం రాబోతున్నాడు నీ దగ్గరకు. ఆయన స్తోత్రమయ్యా 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 వందనాలు. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, నీ ఇంటిని కడతాడు, ఆమేన్ పోగొట్టుకున్న దానిని చేతుల్లో పెడతాడు. ఆమేన్ నా చేతుల్లో పెట్టాడు. నేను పోగొట్టుకున్న దాన్ని, నేను పోగొట్టుకుంది ఒక్కరే, నా భార్య రూపంలో, బిడ్డల రూపంలో, మీ అందరి రూపంలో. స్తోత్రం నేను పోగొట్టుకుంది ఒక నాన్ననే. వేల మంది ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చాడు దేవుడు నాకు. హల్లెలూయా వేల మంది చెల్లెల్ని ఇచ్చాడు, వేల మంది తమ్ముళ్ళని ఇచ్చాడు, స్తోత్రమయ్యా ఎంతో మంది ప్రేమను చూస్తున్నా. వందనాలు వందనాలు నువ్వు పోగొట్టుకుంది ఒక్కటే. నమ్మితే తిరిగి కోట్ల రూపంలో పొందుకోబోతున్నావు. రెట్టింపు, రెట్టింపు, స్తోత్రం రెట్టింపు ఆశీర్వాదం దయచేసే ఒక దేవుడు నాడు యేసు ప్రభు వారు. స్తోత్రం 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 యేసు ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ధైర్యం తెచ్చుకున్న ప్రియమైన దేవుని బిడ్డ, తన పిల్లలకు కృపనిచ్చే దేవుడు ఉన్నాడు, తన పిల్లలకు జయమిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన నీకు ముందుండగా ఎదురొచ్చేవాడు ఎవడు? ఎర్ర సముద్రమైన, ఎరుకో గోడలైన, సింహాలైనా పక్కకి తొలగిపోవాల్సిందే యేసునామంలో. హల్లెలూయా. మనుషుల్ని చూసి బాధపడకు, వాళ్ళు అంతే. కానీ నీ మీద కనికరపడే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తూ వెళ్ళిపో, వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. నీ కృప తప్పక నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన, జాలి కలిగిన, కృప కలిగిన తండ్రి. వందనాలు స్తోత్రమయ్యా ఎంత గొప్పగా మీరు మాట్లాడారు. అవును నాయనా ఇవి నా మాటలు కాదు, నేను రాసుకున్నది కాదు. నువ్వు చెప్తూ ఉన్నావు, ఇవి చెప్పు, ఇవి చెప్పు నా బిడ్డలకు అని. వందనాలు ఎంత ప్రేమ మా మీద మీకు ప్రభువా. ఇవి చెప్పు, నువ్వు వెళ్ళి. నేను జకర్యా గ్రంథం సిద్ధపడుతున్నా, అప్పటికి ఆ గ్రంథం 2 సార్లు చదివా. నా మనసు మార్చావు. నువ్వు వెళ్ళి ఇవి చెప్పవయ్యా. ఇవి నా బిడ్డలు బాధపడుతుంటే నువ్వు జకర్యా గ్రంథం, జకర్యా గ్రంథం అంటున్నావు. నా బిడ్డలకి పలకరించే వాళ్ళు ఎవరు లేరని, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరని, వాళ్ళు పాడి మోసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ పాడిని ఆపుతానని చెప్పు. అదే చెప్తున్నాను ప్రభు. ఈ ఉదయం పాడెను ఆపే దేవుడు ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా చచ్చిపోయింది అనుకున్న ఆ పరిస్థితిని మార్చే ఒక దేవుడు ఉన్నాడు. స్తోత్రమయ్యా వందనాలు తండ్రి కనికరపడే దేవుడునున్నానని చెప్పు. వాళ్ళ మీద నేను కోపంగా లేను, వాళ్ళ ప్రార్థన వినకుండా లేను, వాళ్ళ కన్నీళ్లు చూడకుండా లేను. ప్రతి కన్నీటి బొట్టు నా బుడ్డిలో దాచుకొని కూర్చున్నా. వందనాలు వందనాలు తండ్రి. వెళ్ళి చెప్పు వాళ్ళకి, రోజులు రాబోతున్నాయి, నేను వాళ్ళ ఇంటికి రాబోతున్నా, నా బిడ్డ దగ్గరికి రాబోతున్నా, నా బిడ్డని ఆదుకోబోతున్నా, నా బిడ్డని లేవనెత్తబోతున్నా, ఉన్నతమైన శిఖరాల మీదకి నా బిడ్డని ఎక్కించబోతున్నా, నేను వస్తున్నా స్తోత్రం హల్లెలూయా అన్న దేవుడికి చప్పట్లు కొడుతూ మరొకసారి వందనాలు తెలియచేద్దాం. స్తోత్రమయ్యా. స్తోత్రం ఈ వాక్యం మీదే, ఈ తలంపులు మీవే. ఇవి నాతో కూడా మాట్లాడావు నాయన. నాకు నువ్వు ఉన్నావు చాలు. చాలు తండ్రి. అన్న ఫోన్ చేయకపోయినా, అక్క ఫోన్ చేయకపోయినా, ఎవరు ఫోన్ చేసి ఎలా ఉన్నామని అడగకపోయినా పర్వాలేదు. అవును తండ్రి. నా మీద కనికరపడి పేగుల్లో నుండి నన్ను ప్రేమించి ఒక ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. నేను ఏడిస్తే తట్టుకోలేవు, బాధపడితే తట్టుకోలేవు, దిగులు పడితే తట్టుకోలేవు. వెంటనే ద్వారాలు తెరిచేస్తావు, వందనాలు తండ్రి. వెంటనే పరిస్థితులు మార్చేస్తావు నాయన. నా నెత్తి మీద ఉన్న పాడిని దించేస్తావు, వందనాలు నాయనా. నా పాడిని ఆశీర్వాదంగా మార్చేస్తావు యేసయ్యా. స్తోత్రం. వందనాలు. ఆ పాడి అక్కడే పడేశారు, మళ్ళా ఊర్లోకి వెళ్ళిపోయారు నాయన. దేవా, ఈరోజు ఎంతమంది ఇళ్లలో పాడెలు ఉన్నాయో అవన్నీ పారవేయబోతున్నందుకు వందనా. ఆమేన్. స్తోత్రమయ్యా. ఇక మరణకరమైన పరిస్థితులు, ఇక వేదనకరమైన పరిస్థితులు, అవునయ్యా. ఇక అప్పులమయమైన పరిస్థితులు మేము చూడబోము యేసు నామములో. నమ్మినోళ్ళు దేవుడికి వందనాలు చెప్పాలా? స్తోత్రం 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 నాయనా. వందనాలు వందనాలు వందనాలయ్యా.
చూడబోమే సునామోలో హల్లెలూయా. వందనాలు ఇక కింద పడము, ఇక భయపడము, ఇక వందనాలు స్తోత్రాలు. ఈ మాటలు పట్టుకొని వెళ్ళిపోతున్నా నేను ధైర్యంగా. ఆవిడ నిన్ను నమ్ముకున్న ఆవిడ కాదు, ఆవిడ నిన్ను పిలిచిన ఆవిడ కాదు. నా కొడుకుని బతికించు ప్రభు అని నీ కాళ్ళు పట్టుకోలా, అయినా ఆమెను కరుణించావు. కన్నీళ్లతో పాదాలు పట్టుకుంటున్న వాళ్ళని ఇంకెంతగా కరుణిస్తావు ప్రభు అని నేను అర్థం చేసుకుంటున్నా తండ్రి. స్తోత్రము నాయన. ఆమె పిలవల, ఆమె అడగల, ఆమె ప్రార్థన చేయలా, నువ్వే వెళ్ళావు, నువ్వే కలుగు చేసుకున్నావు, నువ్వే కనికరించావు, నువ్వే లేపావు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు మీ కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు నాయన. ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళ కుటుంబాల్లో పరిస్థితులు మారాలని, ఆర్థిక పరిస్థితులు మారాలని, ఆత్మీయ పరిస్థితులు మారాలని, వాళ్ళ కొడుకులు, కూతుర్లు, భర్తలు ప్రభా మీలోకి రావాలని ఏడుస్తున్నారు. ఆమె కంటే 10 రెట్లు ఎక్కువ కరుణించబోతున్నావు మా బిడ్డలను యేసునామములో. స్తోత్రం నాయన, స్తోత్రం. వందనాలు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఇవన్నీ నమ్ముతూ స్తుతులు చేస్తున్న పాట, ఇవన్నీ నమ్ముతూ స్తుతులు చెప్తున్నారు నాయన. వందనాలు. ఇవన్నీ నమ్ముతూ మహిమపరుస్తూ మిమ్మల్ని యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందేలాగో నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా రుణములు క్షమించే ప్రకారం మమ్మల్ని క్షమించండి. మళ్ళీ శోధనలేక తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి.